ఇప్పుడే నడుస్తాను. జిల్లా ఇన్ఛార్జి శంకరన్న కొబ్బరికాయ కొట్టాల్సిన గౌరవ శ్రీ మందకృష్ణమాది గారి ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవానికి సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. జూలై 7, 1994 ఈదుమూడి అనే చిన్న గ్రామంలో మరి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి వర్గీకరణ కోసం ఏర్పడ్డ ఎంఆర్పిఎస్ ఉద్యమం ఈ రోజు 30 సంవత్సరాలుగా సుదీర్ఘమైన పోరాటం. ఈ భారతదేశం, ఈ సమాజం గర్వించే విధంగా అణగారిన వర్గాల కోసం వర్గీకరణతో పాటు ఎంఆర్పిఎస్ వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకొక శుభ సందర్భం ఏమిటంటే సామాజిక పరివర్తకులు పద్మశ్రీ మందకృష్ణమాది గారి జన్మదినోత్సవం కూడా ఈరోజు విశేషంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఎంఆర్పిఎస్ ఎస్సీ వర్గీకరణే కాకుండా సబ్బండ కులాలకు సందర్భానుచితంగా అణగారిన వర్గాల పక్షాన మందకృష్ణమాది గారి నేతృత్వంలో అనేకమైనటువంటి పోరాటాలు చేయడం జరిగింది. ఈరోజు వర్గీకరణ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి వర్గీకరణ ఉద్యమం సుప్రీంకోర్టు తీర్పు, అత్యున్నత భారత సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు అనుకూలంగా 2004 ఆగస్టు 1వ తారీఖు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ ఆమోదించడం జరిగింది. ఈరోజు వర్గీకరణ అనంతరం ఏదైతే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి స్వతంత్రం ఏర్పడక ముందు మరి ఏర్పడిన తర్వాత అనేకమైనటువంటి పెండింగ్ సమస్యలను గౌరవ శ్రీ మందకృష్ణమాది గారి నాయకత్వంలో భవిష్యత్తులో కార్యాచరణ తీసుకో విధంగా మందకృష్ణమాది గారి నాయకత్వంలో మరి అందరూ ఎస్సీ వర్గీకరణ సమర్థించిన సబ్బండ వర్గాలకు ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఎంఆర్పిఎస్ పక్షాన మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు సిద్దిపేట జిల్లా హెడ్ క్వార్టర్లో మరి ఘనంగా ఆవిష్కరించుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై మాదిగ జై. ఏదైతే ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగన్న పిలుపు మేరకు మరి రాష్ట్రమంతా కూడా ఇవాళ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఇవాళ జెండా పండుగలు ప్రతి వార్డులో జెండా లేపుకుంటూ వచ్చి ఈరోజు ఐబీలో కూడా మరి చేసుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఈరోజు మరి అదేవిధంగా మా ప్రియతమ నాయకుడు అంబేద్కర్ తర్వాత మరో అంబేద్కర్ మా మందకృష్ణ మాదిగన్న జన్మదినం కూడా ఈరోజే కాబట్టి కూడా మరి కేక్ కూడా కట్ చేయడం జరుగుతూ ఉన్నది. మరి ఏదైతే మాకు నిజమైన పండుగ మాత్రం ఇప్పుడే ఇదే రోజనే మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే 70 సంవత్సరాలు అయినా కూడా ఈ స్వాతంత్రం వచ్చి మరి ఏదైతే అప్పుడు కాదు మాకు నిజమైన పండుగ, మరి ఇప్పుడు 30 సంవత్సరాలు మాకు ఏబిసిడి వర్గీకరణ అయినందుకు ఈరోజే మాకు నిజమైన పండుగ అని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. ఏదైతే ఎంఆర్పిఎస్ అంటే ఒక ఎంఆర్పిఎస్ అంటే మాదిగల కోసమే కాదు, ఎంఆర్పిఎస్ అంటే మా జాతి కోసం ఫైట్ చేసుకుంటూనే మరి అన్ని కులాల కోసం, అన్ని వర్గాల కోసం, వికలాంగుల కోసం, వృద్ధులకు, వితంతులకు, మరి బియ్యం కోసము ఏదైతే ఆరోగ్యశ్రీ ఉందో ఇవన్నీ కూడా అన్ని కుల మతాలకు అతీతంగా అందరికీ కూడా పనిచేసిన వాళ్ళం. వాళ్ళ సహాయ సహకారాలు కూడా మేము తీసుకున్నాం. ఖచ్చితంగా కూడా మరి మేము సాధించుకోగలిగినాం. ఇంకా ముందు భవిష్యత్తు అన్న ఏది కార్యక్రమం ఇచ్చినా కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని నెరవేరుస్తామని చెప్పి ఊహిస్తున్నాం. జై మందకృష్ణ. ఏదైతే ఏబిసిడి వర్గీకరణ జూలై 7 తారీఖు నాడు ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో ఏబిసిడి వర్గీకరణ కృష్ణమాదిగ అన్నగారు ఒక మాదిగలకు అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశం మీద ఏబిసిడి వర్గీకరణ ఒక 10 మందితోని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేది పేరు మీద ఒక 10 మందితోని ప్రకాశం జిల్లా ఈదుమూడి నుంచి ప్రయాణం 31 సంవత్సరం అయినప్పటికీ కూడా ఏబిసిడి వర్గీకరణ 31 సంవత్సరంలో ఏబిసిడి వర్గీకరణ సాధుకున్న చరిత్ర కృష్ణమాదిగ దక్కుతుంది. అంబేద్కర్ తర్వాత మరో అంబేద్కరు మాదిగ జాతి ఆయనను కొలవలసిన బాధ్యత ఉన్నది. ఏబిసిడి వర్గీకరణ 30 సంవత్సరాలు ఉంది. మాలలు మమ్మల్ని గోసవచ్చుకున్నప్పటికీ కూడా ఇప్పటికీ కృష్ణమాదిగ గారు ఏబిసిడి వర్గీకరణ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ నుంచి రాష్ట్రాలకు అధికారం ఇచ్చి వెంటనే ఏబిసిడి వర్గీకరణ మన తెలంగాణ రాష్ట్రంలో జరగడం జరిగింది. ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ జరిగిన వెంటనే మాదిగ పిల్లలందరికీ ఉద్యోగాలు, నిరుద్యోగ ఉన్నోళ్ళందరికీ ఉద్యోగాలలో అవకాశం కలుగుతుంది. మా రిజర్వేషన్ మాకే ఉంటుంది కాబట్టి ఏబిసిడి వర్గీకరణ మాకు అయినందుకు
ఇప్పుడే మాకు స్వతంత్రం వచ్చినట్టుంది. ఏబిసిడి వర్గీకరణ అయినప్పుడే 31 సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కాబట్టి సాధించిన ఘనత కృష్ణమాదిగ గారికి దక్కుతుంది. అంబేద్కర్ తర్వాత మరో అంబేద్కర్ అని చెప్పి కూడా మాదిగ జాతి అయిన రుణపడి ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఇవాళ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. మంచిర్యాల పట్టణం నుంచి జిల్లా వ్యాప్తంగా కూడా తెలియజేయడం జరుగుతుంది.